వాక్యమైన మాటలకు చెవు పెట్టండి, చెవులు పూసుకున్న చెవిటి పాము లెక్క ఉండకండి. దేవుడు పదే పదే చెప్తా ఉన్నాడు. నా మాట వినరా? నా మాట వినరా? నా మాట వినకుండా సండే రోజు నన్ను ఎత్తేసినట్టుగా మీరు వెళ్ళిపోతారా? సాతాను మాట గెలిపిస్తారా? నా మాట గెలిపిస్తారా? ఎవరి మాట గెలిపియాలి? దేవుని మాట గెలిపియాలి. దేవుని మాట గెలిపియాలంటే మీరు సండే లెక్కని వినాలి. మీరు సండే మీ దృష్టిలో మీరు సండేని సుఖపడే 4 డబ్బులు తెచ్చుకుంటారని మీరు సంతోషపడుతున్నారు, కానీ ఇక్కడ నన్ను సాతాను కూడా ఎత్తేసినట్టు అవుతుంది. ప్లీజ్ బిడ్డ, మరి వెళ్ళకండి అని బతుకులాడుతున్నాడు. నా వద్దకు రా, నా మాట వినండి, నా మాట వినండి. ఒకవేళ ఇప్పుడు మీరింటే, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరింటే సిరియేసు మాట, సిరియేసు మాట, ఇప్పుడు మీరింటే సిరియేసు మాట, ఇప్పుడు మీరింటే సిరియేసు మాట, ఇప్పుడు మీరు వింటే సిరియేసు మాట. పరలోకములో మీకుంది బాట, పరలోకములో మీకుంది బాట. ఇప్పుడు మీరింటే సిరియేసు మాట, ఇప్పుడు మీరు వింటే సిరియేసు మాట, పరలోకములో మీకుంది బాట. మీరు వినకుంటే సిరియేసు మాట, నరకముల ముందుంది ఆట. నరకంలో ముందుంది ఆట. నరకంలో ఏముంది? అందుకని బిడ్డ పదే చెప్తున్నాడు బిడ్డ మనకు. ఎందుకంటే మన లోక అది కిందున్న వాటిని వెతకక పైన వాటిని వెతకవాలని దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మీరు వెతికి లోక సంబంధమైన వెతికి దేవుని రాజ్యాన్ని పొడగొట్టకుండా ఉండాలంటే సండే రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సండే రోజు పని చేయొద్దు. ఒకవేళ కష్టపడి పని చేసినది మేము 1000 రూపాయలు తెచ్చుకుని మీరు సంతోషపడతారు, కానీ దేవుని దృష్టిలో ఏమో తెలుసా? మీరు ఆ 1000 రూపాయలు రంధ్రపోయిన జైలు వేసుకున్నట్టే నా లెక్కలు అంటున్నాడు దేవుని సూత్రం. హల్లెలూయా.